ఓకే. ఇప్పుడు హరీష్ రావు విషయానికి వస్తే హరీష్ రావు కూడా ఇప్పుడు హరీష్ రావు మీద ఇన్ని ఆరోపణలు చేసింది కవిత కాబట్టి హరీష్ రావు గారు కూడా బయటకు వచ్చి పార్టీ పెట్టే అవకాశము లేకపోలేదంటారా? ఉండే అవకాశం గతంలో ఉండింది ఆయనకి. ఎప్పుడైతే పార్టీ ఎన్నికల లోపల నష్టపోయిందో, కేవలం 39 వచ్చి అధికారాన్ని కోల్పోయిందో, అప్పుడు చాలామంది స్పెక్యులేట్ చేశారు. హరీష్ అనేవాడు మొత్తానికి మొత్తం వేసుకొని 20 మందిని కాంగ్రెస్కో బీజేపీకో పోతాడని అనుకున్నారు. మరి ఎందుకు ఆయన ధైర్యం చేయలేదో, లేకపోతే ఆయనకు ఆలోచన లేదో మనకు తెలియదు. ఇప్పుడు అవకాశం ఆయనకు లేదు, ఈ అమ్మాయి ఉంది కాబట్టి. ఏమైనా పొలిటికల్ పార్టీ పెడితే హరీష్కి టూ లేట్ అవుతుంది, టూ మెనీ ప్లేయర్స్ అవుతారు, ఇంత అడ్వాంటేజ్ రాదు. ఎందుకంటే కొంతమంది బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఈ అమ్మాయితో చేరేటువంటి ఆస్కారం ఉంటుంది కదా. ఈమె దగ్గర నుండి కొంతమంది పోయే అవకాశం ఉంటుంది, అటు నుంచి కొంతమంది ఇటు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అది హరీష్ అనేది ఇప్పుడు ఆ గ్రిప్లో ఉన్నాడు అని అయితే అనుకోను. కొద్దిగా లేట్ అయ్యాడు. ఆ పని ఎప్పుడో చేయాల్సి ఉండే, వేరే పార్టీ పెట్టాల్సి ఉండే. కానీ నిజంగా 29 మంది ఎమ్మెల్యేలకు కవిత గారు అన్నట్టు ఫండింగ్ చేశారు హరీష్ రావు గారు. అదేవిధంగా 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి సెకండ్ టర్మ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డిని కలిశారు అన్నట్టు కూడా ఆమె మాట్లాడిన పరిస్థితి. అవును మరి నిజమే కదా. హరీష్ కలిసి పెద్ద విమర్శలకు తావిచ్చింది కదా, క్లారిటీ కూడా ఇచ్చాడు ఆయన. నా నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసమే సీఎంని కలిసాను తప్ప ఈ రాజకీయ చర్చలు మా మధ్య జరగలేదన్నాడు ఆయన. క్లారిటీ అంటే ఇవ్వాల్సిన అవసరం వచ్చింది ఆయన కలవడం వల్ల. బట్ అప్పుడున్న పార్టీ ఉన్న పొజిషన్లో డౌట్ కూడా వచ్చింది అందరికీ, పార్టీ ఖతం అయిపోయింది, హరీష్ అని వెళ్ళిపోతాడు. సో అది మొన్న కూడా వచ్చింది. ఆ పార్టీ 39 మెంబర్స్ గెలుపుకొని ఎప్పుడైతే ఎంపీలు 0 అయ్యారో, ఒక్క ఎంపీ కూడా రాలేదు, హరీష్ వెళ్ళిపోతాడు స్పెక్యులేషన్ వచ్చింది. ఎందుకంటే నాకు తెలిసి, నా అంచనా, నేను ఆ ఫ్యామిలీతో క్లోజ్గా చాలా రోజులు ఉన్నా, వాళ్ళ సైకాలజీని బట్టి హరీష్ అనేవాడు కేటీఆర్ దగ్గర పనిచేయడండి. ఓకే, 100 పనిచేయడు. నిజంగానే వరంగల్ సభలో ఇటు కేసీఆర్ ఇటు కేటీఆర్ ఫోటోలు పెట్టినట్టుగా ఆయనకే పగ్గాల కేసీఆర్ పక్కకు జరిగితే ఖచ్చితంగా హరీష్ వెళ్ళిపోతాడు. హరీష్ ఆయన దగ్గర పనిచేయడు, ఆయనకున్న సైకాలజీ. ఓకే, కేసీఆర్ ఉన్నంత వరకు ఇది అందరు కలిసి దాని అంటారు ఆ ఛత్రి కింద పనిచేసేవాళ్ళే. బట్ అది ఒకళ్ళ వేరే వాళ్ళ గారికి పగ్గాలు చేపడితే అటు కవిత ఉండదు, కవిత వెళ్ళిపోయింది, సస్పెండ్ చేశారు, అది వేరే విషయం. కానీ హరీష్ కూడా ఉండడు, అది 3 ముక్కలాటే. ఓకే, ఇప్పుడు వారసుడు కోసమే ఇదంతా గొడవ జరుగుతుందంటారా? టీఆర్ఎస్లో బీఆర్ఎస్లో ఎవరు వారసుడు, కేసీఆర్, హరీష్ రావా, కవితనా? ఏం చెప్తారు సార్ దీని మీద? ఏముంది, ఆయనే చెప్పుకున్నాడు కదా. మీరు నేను చెప్పేది ఉంది, వరంగల్ సభ పెట్టి ఇటుపక్క తన ఫోటో అటుపక్క కొడుకు ఫోటో తప్ప మధ్యలో ఎవడూ లేడు అసలు. దాంతోనే ఆల్రెడీ ప్రొజెక్ట్ చేశాడు. ఆ తర్వాత కేటీఆర్ అనే విషయాన్ని చెప్పాడు. ఓకే, అది కూడా ఒక రకంగా ఈరోజు ఈ విభేదాలకు కూడా కారణం కావచ్చు. ఓకే, ఈరోజు ఉన్నటువంటి కవిత బయటకు వచ్చి జెండా ప్రత్యేకంగా ఎగరవేయడానికి, అట్లాంటి రేపు కేటీఆర్ఏ దీనికి ఆధిపత్యం అధినేతగా మారబోతున్నాడు అనేటువంటి స్పెక్యులేషన్ కూడా ఒక కారణం కావచ్చు బయటికి రావడానికి. రేపు హరీష్ కూడా ఆశ్చర్యపోకర్లే మనం వెళ్ళిపోతే. ఏది కేటీఆర్ కనుక డిక్లేర్ అవుతాయి ప్రెసిడెంట్గా చెప్పలేము. బట్ నాకున్న అంచనా ఇప్పుడు హరీష్ రావు గారి మీద కేసీఆర్ దగ్గర ఎటువంటి అభిప్రాయం ఉందనుకోవచ్చు? హరీష్ రావు మీద కేసీఆర్ అనేవాడు నీ ఎవరికి అయిపోయాం మేము, మీరు దగ్గరనంత వరకు మీరే లేపుతాడు మిమ్మల్ని. ఓకే, హరీష్ అనేవాడు మన వివరణ లేనప్పుడు 2001లో ఆమెని చెప్పినట్టు 6 నెలలు 9 నెలలు ఆలస్యంగా వచ్చినా ఆయన మొదటి నుంచి ఉన్నాడు. అప్పుడు ఎవరు లేరు ఈ పిల్లలు, 2008 వరకు వీళ్ళు లేరండి ఇద్దరు. సో అతనే నెంబర్ 2 అక్కడ. మళ్ళీ ఢిల్లీకి ఆయన వచ్చి నేను టేక్ ఓవర్ చేసినంత వరకు ఇక్కడ హరీష్ నెంబర్ 2, అక్కడ నేను నెంబర్ 2 పరిస్థితి. సో అంత ఇంపార్టెన్స్ ఉన్నటువంటి హరీష్ అని నేను కూడా ఆ మాట అన్నాడు. నేను ఉద్యమాల్లో ఉన్నా, మొదటి నుంచి ఈ పార్టీకి తెలిసిన పుస్తకం లాంటిది అందరికీ తెలుసు నేను ఎంత కష్టపడ్డాను. అది నిజం, అందులో అనుమానం లేదు. అందులో అవకతవకలు జరిగి ఉండొచ్చు, ఆ మామాళ్ళు దోపిడీ చేసి ఉండొచ్చు, కొన్ని డబ్బులు వాళ్ళ అవసరాలకు వాడుకోవచ్చు. బట్ ఉద్యమం నడపడం కూడా మామూలు విషయం కాదు కదా. ఉద్యమం నడపడం మామూలు విషయం కాదు. ఓకే, దానికి మీకు చందాలు అవసరమే. ఆ చందాలు మీరు ఎంత తిన్నారు, ఎంత పార్టీకి వాడారు, ఎంత ఉద్యమానికి వాడారు వేరే విషయం. కానీ బట్ అవి లేకుండా ఉద్యమాన్ని నడిపే పరిస్థితి కూడా లేదని మీకు తెలుసు, నాకు తెలుసు. ఓకే, అది కొంతవరకు ఎక్స్క్యూజ్ చేయొచ్చు ఆ మామాళ్ళ యొక్క కరెక్షన్స్ని. నేను రాటిఫై చేయట్లేదు కానీ బట్ నరేంద్ర స్టేట్మెంట్ చెప్తున్నాను. ఇప్పుడు బీఆర్ఎస్కి ఒక డ్యామేజ్ అయింది కాబట్టి ఈ బీఆర్ఎస్కు డ్యామేజ్ జరిగిన దాంట్లో ఎవరు కంట్రోల్ చేసే అవకాశం ఉంది? కేసీఆర్ కూడా అంత అవకాశం ఉందా, లేకపోతే హరీష్ రావుకా కేటీఆర్ కంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడున్న సమస్యకి కేసీఆర్ ఒకడే సొల్యూషన్ తీసుకోగలుగుతారు. అది కేటీఆర్ పూనుకున్నా, హరీష్ పూనుకున్నా, అయితే కవిత కాంప్రమైజ్ అయినా సాధ్యపడే పని కాదు. ఓకే, ఒక్క కేసీఆరే వీళ్ళందరినీ కూర్చోబెట్టి అట్లా కాదు మనం ఫ్యూచర్ ఇట్లా చేద్దాం, జరిగిన ఏదో జరిగిపోయినాయని చెప్పి సత్తా ఉన్నది ఆయన ఒక్కడికి. మరి ఆయనకు ఆరోగ్యం సహకరిస్తుందా, ఇదివరకు ఉన్న గ్రిప్ పార్టీ మీద ఉందా, లేదా కొడుకే చూసుకుంటున్నాడా, ఏకఛత్రాధిపతి ఆయనదే ఉందా అనేది మనకు
తెలియదు. బట్ చూడటానికి మాత్రం కేటీఆరే అంతా సర్వం తానే వ్యవహరిస్తున్నాడు. అంటే బీఆర్ఎస్లో హరీష్ రావుకి అసలు వ్యక్తిగత బలం ఉందా అంటే ఏం చెప్తారు? తక్కువ, చాలా తగ్గిపోయింది. ఒకప్పుడు ఉండే డెఫినెట్లీ మీరు అన్నట్టు ఎలక్షన్ టైంలో కూడా 25 మందిని తయారు చేసుకుందాం అనుకునే తెలియదు. బట్ అది కూడా క్లిక్ కాలే కదా. ఈ టెలిఫోన్ ట్యాపింగ్ వల్ల అవన్నీ ఎక్స్పోజ్ అయ్యి తను వీక్ అయ్యి ఆఖరికి మినిస్ట్రీ కోసం కూడా తనే వీడి చేయాల్సిన పరిస్థితి కూడా వచ్చిందని. సో ఇదివరకు హరీష్ కాదని అంత పవర్ఫుల్ కాదు. ఓకే, డెఫినెట్లీ ఇప్పుడున్న పరిస్థితిలో కేసీఆర్ తర్వాత కనపడేవాడు కేటీఆరే. ఈ అమ్మాయి లేదు, హరీష్ లేడు. సో ఆ పార్టీ కనుక కేసీఆర్ జరిగితే నేను అందుకే 3 ముక్కలు అయిపోతాను. అంటే ఇప్పుడు కవిత గారు రాజకీయాలకు రావడం అనేది ఎవరి ఇంట్రెస్ట్ అంటారు? కేసీఆర్ అభిష్టం మేరకే ఆమె రాజకీయాల్లోకి వచ్చారా, లేకపోతే ఒత్తిళ్ల ప్రకారంగా ఆమె రాజకీయాల్లో అంటే ఈ యొక్క 5 years ఆమె ఉన్నారంటే ఏం చెప్తారు సార్? నేను అదే చెప్తున్నా మీకు, వాళ్ళిద్దరు కూడా ఏకకాలంలో పార్టీలోకి రెడీమేడ్ ప్లాట్ఫామ్. ఒక ఉద్యమ పార్టీ అని పేరున్నా కూడా చాలా సీట్లు గెలిచింది, స్థానిక సంస్థల్లో గెలిచింది, ఎమ్మెల్యేలో గెలిచింది. అప్పుడు ఒక ఊపు ఉండేది 2008-9లో. ఆ టైంలో వీళ్ళిద్దరు వద్దాం అనుకుంటే నిజమైనటువంటి ఉద్యమకారులు అపోజ్ చేశారు. మేధావులు లాంటి జయశంకర్ సార్, విద్యా సార్ లాంటి వాళ్ళు కూడా, విజయరామరావు లాంటి వాళ్ళు అపోజ్ చేశారు. కానీ దానికి కేసీఆర్ కాదని పక్కకు పెట్టి ఇటు పుత్రవాత్సల్యం కానీ పుత్రికా వాత్సల్యం కానీ ఆయన ఎంట్రీ ఇచ్చాడు వాళ్ళకి. నిజంగా ఉద్యమ పార్టీలో అది జరగకూడదు. అప్పటి నుంచి కూడా ఈ పాలిటిక్స్లో వాళ్ళకు గ్రిప్ ఉంది, గ్రిప్ వచ్చింది. రెడీమేడ్ సీట్స్ అవి. దానివల్ల డెఫినెట్లీ వాళ్ళకు పర్సనల్ ఇమేజ్ క్రియేట్ అయిన తర్వాత ఒకటి అవునన్నా కాదన్నా హరీష్ అనేవాడు, కవిత, కేటీఆర్, ఈ ముగ్గురు కూడా కేసీఆర్ అంత కాకపోయినా వాళ్ళు కూడా చాలా ఆరేటర్స్, స్కిల్ఫుల్ ఆరేటర్స్. ఒక సబ్జెక్ట్ ప్రజెంట్ చేయడం కానీ, స్టడీ చేయడం కానీ, ప్రజల్లో చొచ్చుకుపోవడం కానీ, ఈ ముగ్గురు కూడా ఈక్వల్లీ గుడ్. ఓకే, కవిత పోయింది పబ్లిక్లోకి, కేటీఆర్ కూడా, హరీష్ అయితే ఆడు ఇల్లు విరిగినోడు కదా, గ్రాస్ రూట్ లెవెల్లో ఇట్లా లింక్ ఉన్నవాడు. ఈ సమర్థత అనేది మనం ఆ ముగ్గురు దగ్గర ఉందని ఒప్పుకోవాలి. వాళ్ళంటే నాకు పడకపోయినది వేరే విషయం, కానీ ఆ ముగ్గురు కూడా ఆడిటరీ స్కిల్స్ ఉన్నాయి. డెఫినెట్లీ వ్యూహకర్తలు, ప్లస్ కేసీఆర్ అంతా కాకపోవచ్చు, కానీ అందరూ ప్రజాబలం ఉన్నవాళ్ళే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.